ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించటం అనేది నేర్చుకోవాలి. షులమ్మితి దగ్గరికి వచ్చి డోర్ కొట్టాడు ప్రభు. చాలాసేపు డోర్ కొట్టాడు, తీయలేదు. ప్రేమ తగ్గింది, ప్రేమ తగ్గింది. అదే ప్రేమ ఉంటే టబాక్కనే వెళ్ళిపోయి ఎదురుపోయి నిలబడేది. ప్రేమ లేదు, ప్రేమ సల్లగిల్లుతున్నది, ప్రేమ సల్లగిల్లుతున్నది. సంఘంలో కూడా దేవునితో కూడా నడిచేటువంటి ప్రేమ తగ్గిపోకుండా చూసుకోవాలి. నులివెచ్చని స్థితి రాకుండా చూసుకోవాలి. మొదట ఏదైతే ఉందో అదే ఆ దేవుని మీద ఉన్న ప్రేమ, ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆ కనికరం, ఆ దేవునితో నడిచినటువంటి అనుభవం ఎప్పుడు కూడా తగ్గిపోవద్దు. 3 నాళ్ళ ముచ్చట భక్తిలో ఉండొద్దు. 3 నాళ్ళ ముచ్చట భక్తిలో ఉండొద్దు. పాల పొంగు అనేది భక్తిలో ఉండొద్దు. పాల పొంగు అంటే మీకు తెలుసు కదా, పాలు వేడిగా కానీ బుస్సున పొంగుతాయి. కొంచెం పరిస్థితులు బాగుండాలి, ప్రేమను ఒలకపోసుకోవటం కాదు. 3 నాళ్ళ ముచ్చట అంటే తెలుసు కదా, కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ అంతలోనే అప్పటికప్పుడే డిలీట్ అయిపోతుంది. మనం ఎప్పుడు ప్రేమిస్తామో తెలియదు, ఎప్పుడు పొంగుతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, చంచలం. కానీ పేతురే కానీ, యాకోబే కానీ, ఆంద్రే కానీ, యేసు ప్రభును వెంబడించిన శిష్యులే కానీ యేసును ప్రేమించారు కాబట్టే వారు హతసాక్షులయ్యారు. కాబట్టి ప్రభు సన్నిధానములు, ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, ప్రేమ చల్లారుతా ఉందా దేవుని మీద? ఒకవేళ ప్రేమగాని నువ్వు కోల్పోతున్నావా, ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటావు, ఖచ్చితంగా వెనకకి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావటం ఆగిపోతుంది. ఆ ప్రార్థన మీద విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటావు. హల్లెలూయా. మరోసారి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్తాను. సామెతల గ్రంథం 22లో ఒక్క మాట చూడండి. 22వ అధ్యాయంలో 3వ వచనం చూడండి ఒకసారి. బుద్ధిమంతుడు సామెతల గ్రంథం 22 3వ వచనం. ఆ బుద్ధిమంతులు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతులైతే అంటే జ్ఞానవంతులైతే అపాయం వచ్చుట చూసి దాగును అంటే జ్ఞానవంతులు. మనం ఏమనుకున్నాం, జ్ఞానం అనేది ఎలా వస్తుంది అని అంటే భయభక్తులు కలిగి వస్తుంది. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం వలన ఏం జరుగుద్ది అని అంటే ఆపద వచ్చేది నీకు అర్థమవుతుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు శోధన వచ్చేది నీకు తెలుస్తుంది. ఆత్మీయంగా ఉన్నప్పుడు శ్రమ వచ్చేది నీకు తెలుస్తుంది. నువ్వు ఆత్మీయంగా వెనుకకపోతే నీకు వచ్చిన శోధన కూడా తెలియదు. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు ఇంకా ఏదన్నా లోపం ఉన్నట్లయితే మనకు అర్థమవుద్ది, నాలో లోపం ఉంది అని. నువ్వు ఆత్మీయంగా పడిపోయినప్పుడు నీ లోపాలు నీకు అసలు అర్థం కావు, నీ లోపమే నీకు అర్థం కాదు, నువ్వు ఏమై ఉన్నావో కూడా నీకు అర్థం కాదు. దాన్నే వాతవేయబడిన మనస్సాక్షి అంటారు. అంటే మొత్తం డిలీట్ అయిపోద్ది. అదే మీరు భక్తిలో ఉండండి, చిన్న మిస్టేక్ చేయగానే పశ్చాత్తాపం వస్తుంది, చిన్న తప్పు చేయగానే పశ్చాత్తాపం వస్తుంది, చిన్న తప్పు చేయగానే ఎక్కెక్కి పడేస్తాం, చిన్న తప్పు చేయగానే దేవుని దగ్గర ఒప్పుకుంటాం, నేను పాపిని అని 2 చేతులు ఎత్తుతాం. అదే భక్తిహీనత ఉందనుకో, నువ్వు ఎంతన్నా చెప్పు అస్సలు అర్థం కాదు. నువ్వెంతన్నా చెప్పు అస్సలు అర్థం కాదు. దీనికి కారణం ఏంటిదనంటే జ్ఞానం లేకపోవటయే. హల్లెలూయా. అంటే జ్ఞానం లేకపోవటయే అంటే యెహోవాయందు భయభక్తులు లేకపోవటయే. యెహోవాయందు భయభక్తులు లేకపోవటం వలన ఎన్నో నష్టాలు, ఎన్నో కోల్పోతాం, ఎన్నో దూరం అవుతాయి, ఎందరో దూరం అవుతారు, ఎన్నో దూరం అవుతాయి, ఎంతో దూరం అవుతుంది. అదే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అన్నిటినీ మనం పొందుకుంటాం. కనుక ఇంతగా ప్రేమించినటువంటి షులమ్మితిని వచ్చి తలుపు కొట్టి, ఏమ్మా షులమ్మితి, ఆత్మహత్య చేసుకోవద్దు, నువ్వు ఏమనుకోవద్దు, నేనున్నాను కాపాడడానికి, రక్షించడానికి, ఎన్నో చెప్పాడు. ఏది లేదు, అంత అయిపోయింది. భక్తి లేదే వెళ్ళింది.
కనుక ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఆఖరికి దేవుని దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. భక్తిహీనత వలన ఏమేం జరుగుతాయంటే సంఘానికి రారు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ వచ్చింది అనడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ అయింది అంటే కొన్ని సూత్రాలను బట్టి, హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే కొన్ని సూత్రాలను బట్టి, షుగర్ ఉంది అంటే కొన్ని సూత్రాలను బట్టి. ఉదాహరణకు షుగర్ రాబోయే ముందు, షుగర్ వచ్చిన తర్వాత, షుగర్ పెరిగిన తర్వాత ఉట్టిగానే వాళ్ళను గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టవచ్చు అంటే ముఖం అంతా ఉబ్బిపోతుంది, తర్వాత బాగా ఆకలి అవుతుంది, బాగా నీరసంగా ఉంటారు, ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేస్తారు, ఇప్పుడు పోదామని బట్టలు వేసుకుంటారు, మళ్ళీ బట్టలు ఇప్పేసి మంచంలో పడుకుంటారు, ఏది గుర్తుకు రాదు, ఏది చేద్దామని ఓపిక ఉండదు. అంటే ఇలాంటివన్నీ బీపీలు షుగర్లు పెరిగినప్పుడు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, రేపు చేద్దాం అనుకున్న పని ఇయాలే చేస్తారు. అంత బాడీ సహకరిస్తుంది. మనం ఆత్మీయంగా పడిపోవడానికి ముందు కొన్ని సూత్రాలు ఉంటాయి. 1, ప్రార్థన మానేస్తాం. 2, మందిరాన్ని మానేస్తాం. 3, ఆరాధన మీద ఇంట్రెస్ట్ పోతుంది. నంబర్ 1 ఫస్ట్ సేవకుల మీద విశ్వాసం, ప్రేమ, అభిమానం తగ్గిపోతుంది. ఒక సాతాను నిన్ను ముందు ఫస్ట్ పడగొట్టాలంటే ఏం చేయాలంటే నా నుండి దూరం చేయాలి. నాకు నువ్వు దూరం అయితేనే కదా అప్పుడు నిన్ను తీసుకెళ్ళి బయట చంపేది. నా ముందు కానీ ఉంటే సాతాను నా దగ్గరికి రాదు కదా. నేనున్నాను కాబట్టి అది రాకుండా నేనున్నాను గనక నేను ఖడ్గంతో దాన్ని చంపేస్తాను. కాబట్టి సాతాను ఇక్కడికి ఏ రూపంలో కూడా రావడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే బలవంతుడు ఇక్కడ ఒకరు ఉన్నారు కాబట్టి, బలవంతుల మధ్యలో నువ్వు ఉన్నావు గనక బలవంతులు అడ్డగిస్తారు. కాబట్టి ఇప్పుడు నిన్నేం చేయాలంటే బలవంతుల చేతిలో నుండి నిన్ను దూరం తీసుకెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ముందు మొట్టమొదట సేవకుల మీద నువ్వు గుణగాలి, సనగాలి. సేవకుల మీద నీ ఒక మంచి అభిప్రాయం పోతుంది. నంబర్ 1. నంబర్ 2, ఆదివారం మానేస్తావు. నంబర్ 3, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ పోతుంది. నంబర్ 4, నీకు విశ్వాసం ఉండదు. నంబర్ 5, ఇక నీకు బ్రతుకు తెరువు మీద ఆశలు పుడతాయి. ఏదో సాధించాలి, నా తలను పైకెత్తాలి, నేను రాజును కావాలి, నేను రాణిని కావాలి, నేను ఇట్ట కావాలి, అట్ట కావాలని ఇట్లాంటి అని ఆలోచనలు వస్తాయి. రావడానికి గల కారణం ఏంటంటే అవుతావని కాదు, పతనం చేయడానికి. హల్లెలూయా. నీకు ఆలోచన రాగానే రాజు కావు, రాణి కావు, పతనం అవుతావు అని దాని అర్థం. అందుచేత ముందు మొట్టమొదట జరిగేటి ఏంటిది అని అంటే వరుడి ముందు నుంచి వధువు తప్పిపోవడం గల కారణం అంటే షులమ్మితి ఆ యొక్క ప్రభు దగ్గరికి రాకపోవడం గల కారణం ఏంటంటే నిరాశల మధ్యలో, నిస్పృహల మధ్యలో, అవిశ్వాసం మధ్యలో, ఎన్నో వాటి మధ్యలో ఆమె పడుకొని ఆయన స్వరాన్ని వినకుండా దూరం అయితే ఆయన నెమ్మదిగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని వెతికితే దొరకలేదు. అప్పుడు ఏడుపు వచ్చింది ఆమె, నా ప్రియుడు లేడిక్కడ. చాలా నిర్లక్ష్యం చేశాను, చాలా అశ్రద్ధ చేశానని చాలా బాధపడుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఎట్లా అన్నది వచ్చే వారం ధ్యానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అనుకున్నాం సమయానికి ముగిస్తానని, అట్లాగే ముగించుకుంటున్నాం. టైం మన దాని ప్రకారం కంటే ముందే ముగించుకుంటాం. కానీ తప్పదు, చిన్న ప్రార్థన చేయాలి కదా. కొన్నిసార్లు దేవుడు ప్రేమగా మాట్లాడతాడు, అంటే నవ్వించుకుంటూ మాట్లాడతాడు ప్రసంగాలలో. కొన్నిసార్లు ఏడిపించుకుంటూ మాట్లాడతాడు, కొన్నిసార్లు గద్దించుకుంటూ మాట్లాడతాడు, కొన్నిసార్లు లోతుగా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఫ్యూచర్ చెప్పి మాట్లాడతాడు, కొన్నిసార్లు గతం చెప్పి మాట్లాడతాడు. మాట్లాడే విధానాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నీ గతం చెప్తున్నాడు, జరగబోయేది చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేను అడుగుతున్నా, నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ప్రాణం పెడతావు, అంతే. పేతురును ప్రేమిస్తున్నావా అంటే ఏంటిది? ప్రేమించడం ఏం ప్రాణం పెడతారు.
ప్రేమిస్తేనే కదా ప్రాణం పెట్టేది. ప్రేమించిన వాళ్ళు ప్రాణం పెడతారా? ప్రేమించని వ్యక్తులు చర్చికి వస్తారా? ప్రేమించని వ్యక్తులు సమయానికి వస్తారా? ప్రేమించిన వాళ్ళు ఎవరైనా దేవునికి కానుకలు ఇవ్వగలుగుతారా? అన్నం పెట్టగలుగుతారా? భోజనాలు పెట్టగలుగుతారా? ధైర్యం చేయగలుగుతారా? ఈరోజు ధైర్యం చేస్తున్నారు అంటే అర్థమైంది, ప్రేమిస్తేనే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే అన్నం పెడతావు, దేవుణ్ణి ప్రేమిస్తేనే కానుకలు ఇస్తావు, దేవుని ప్రేమిస్తేనే ఆదివారం ఆరాధనకు వస్తావు, దేవుని ప్రేమిస్తేనే ఇంతసేపు ఉంటావు, దేవుణ్ణి ప్రేమిస్తేనే ఇంత దూరమైన వెళ్తావు, దేవుణ్ణి ప్రేమిస్తేనే ప్రాణం పెడతావు. అంచేత ఈరోజు ఒకసారి ఆలోచించును. ప్రేమిస్తున్నావా? నేనే నిన్ను అడుగుతున్నా, ప్రేమిస్తున్నావా? పేతురు అని అంటున్నా, మీ పేరు పెట్టుకోండి. అక్కడ పేతురు అని నేను అంటున్నాను, నేను మీ పేరే పెట్టుకోవాలి. నువ్వు ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? పేతురు అన్నప్పుడు మీరేమనాలి? మీ పేరు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, ఎవరి పేరు పెట్టి నేను అడగను. అందుకని ఇంతమందిలో అడగలేను కదా. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పేరే మీరు పెట్టుకోండి. అవి ప్రేమిస్తున్నావా? సంతు ప్రేమిస్తున్నావా? తరుణ్ ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నా. అంటే అర్థమైంది, ప్రేమిస్తున్నానంటే నిజంగా ప్రేమిస్తే ఏదైనా పెడతావు. మనం ప్రేమించే వాళ్ళకు మనం ఏదైనా చేస్తామండి, మీకు తెలుసు కదా. మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? ఏదైనా పెడతాం, ఏదైనా ఇస్తాం. ఒక తండ్రి కుమారుని ప్రేమిస్తాడు. తండ్రి కుమారుని ప్రేమించినందుకు ఆస్తి అంతా కుమారునికే కదా ఇచ్చేది. కుమారునికి ఎందుకు ఇవ్వాలి ఆస్తి అంటే తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి. పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తున్నారు? ప్రేమిస్తే ఆస్తి ఎవరికి ఇస్తారు? పిల్లలకే కదా వెళ్ళేది. కారణం బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటే పిల్లల్ని బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి, బయట వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి. బాగా అర్థం చేసుకోవాలి. నీ ఆస్తిని నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నా, నాకు ఇస్తావా? ఇయ్యో. ఎందుకు? నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఇస్తావు. నువ్వు ప్రేమించకపోతే నువ్వు ప్రేమించే వాళ్ళకే ఇస్తావు. ఈ సమయములో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఏదైనా చేయగలవు, ఎంత దూరమైన వెళ్ళగలవు, ఏదైనా భరించగలవు, ఏదైనా సాధించగలవు, ఏదైనా తెగించగలవు. ప్రేమిస్తున్నావా? 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 నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనుషులను ప్రేమిస్తున్నావా? ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? డబ్బును ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేన్ని ప్రేమిస్తే దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు. ఉద్యోగాన్ని ప్రేమించావు అనుకో, నువ్వు ఉద్యోగానికే ప్రథమ స్థానం ఇస్తావు. వ్యాపారాన్ని ప్రేమిస్తే వ్యాపారానికే ప్రథమ స్థానం ఇస్తావు. డబ్బును ప్రేమిస్తే డబ్బుకే ప్రథమ స్థానం ఇస్తావు. తిండిని ప్రేమిస్తే తిండికే ప్రథమ స్థానం ఇస్తావు. ఏదైనా మనం ప్రేమించటంలోనే ఉంటుంది. ప్రేమిస్తున్నావా? 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 ప్రేమిస్తే నువ్వు నిలబడతావు, ప్రేమిస్తే తెగిస్తావు, ప్రేమిస్తే ప్రభు కోసం ప్రాణం పెడతావు. నీ కుటుంబం మారకపోయినా నువ్వు ప్రాణం పెడతావు. నీ వాళ్ళు సహకరించకపోయినా నువ్వు దేవుని కోసం ప్రేమిస్తే ఏదైనా చేస్తావు. అంత ప్రేమలోనే ఉంది. ప్రేమ 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 ప్రేమ. బలమైనటువంటి ప్రేమ. దేవుడు నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన బలంగా ప్రేమించట్లేదా? ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా అండి ఆయన ప్రేమ. ఈరోజు ఆయన ప్రేమ లేకపోతే మనం ఇక్కడ ఉంటామా? ఆయన ప్రేమ లేకపోతే ఇలా మనం బ్రతుకుతామా? మనం జీవిస్తామా? ప్రేమ ప్రేమ ప్రేమ. ఆయన ప్రేమించటాన్ని బట్టే కదా ఈరోజు ఈ విధంగా ఉన్నాం.